ప్రీమియమ్స్ డికే అవుతూ ఉంటాయి. సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. 40 దగ్గర రావట్లేదు అంటే ఇంకా సెల్లింగ్ లేదు, బయింగే ఉందని ఇండికేషన్ అది. సో అందుకే ఇక్కడ ప్రీమియమ్స్ చాలా డికే అవుతున్నాయి. మార్కెట్‌లో కొంచెం మూవ్‌మెంట్ కూడా పెద్దగా ఏం వస్తలేదు. సో మనకి ఇక్కడ ఎక్కడనో 160 దగ్గర 180 దగ్గర రావాలి. ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఉన్నప్పుడేమో 210 ఉంది. బట్ ఇక్కడ చూడండి మార్కెట్ ఈ పొజిషన్‌లో ఉంది కదా స్టిల్ 200 దగ్గర 10 పాయింట్స్ డికే అయింది మనకి. 10 పాయింట్స్. ప్రీవియస్ డే లో కూడా బ్రేక్ అయింది అనుకోండి అదృష్టం అనుకోవాలి. బట్ ఈ ఫోన్ బ్రేక్ అనిపిస్తుంది. హై అనేది 212 మళ్ళీ అగైన్ 212 అనేది మేజర్. 200 210 సారీ 210. మోర్ 1 మినిట్. బయర్స్ ఉన్నారు బట్ సి ఇది బ్రేక్ అయింది అనుకోండి ఇంకా ఫాల్ అవుతుంది మార్కెట్ అనేది. ఎగ్జాక్ట్ ప్రీవియస్ హై దగ్గర ఉంది. ఓకే ఇప్పుడు రియల్టీ ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్ క్యాండిల్ తోటి ఇంకా బ్రేక్ అయింది అనుకోండి ఇంకా కిందకి వస్తుంది. మార్కెట్ ఇస్ 210 అగైన్ 210 దగ్గర ఉంది. ఇది బ్రేక్ అయింది అనుకోండి ఇది బ్రేక్ అయితే ఇంకా మీకు వెళ్తుంది మార్కెట్ 213 215 మోర్ 40 సెకండ్స్. ఓకే 220 నియర్ బై 220 217 218. ఇది మేజర్ పాయింట్ ఇక్కడ. ఇది బ్రేక్ అవ్వాలి ఫస్ట్ టైం క్యాండిల్. ఇది బ్రేక్ అయినది ఇంకా మార్కెట్ ఫాల్ అవుతుంది. 220 218. వావ్ 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 సూపర్. 230 230కి వెళ్ళింది. సో ఇప్పుడు వెయిట్ చేస్తే ఇప్పుడు లైక్ ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ సేఫ్ బెటర్ ఎగ్జిట్ అయితే బెటర్. ఇట్ విల్ టేక్ రీటెస్ట్ మళ్ళీ రీటెస్ట్ అవుతుంటుంది. లైక్ ఇట్ విల్ టేక్ టైం. వావ్ నైస్ 233. సో లో అనేది అగైన్ మేజర్ ఎంట్రీ. ఇప్పుడు చూడండి ఓకే సో 245 వరకు వస్తుందా? ఎక్కడ ఓపెన్ అయినా మార్కెట్ అదే పొజిషన్కి వచ్చిందా? ఎక్కడ తీసుకున్నాము? వావ్ సూపర్. 245 172 245 ఆల్మోస్ట్ 70 పాయింట్స్. 70 పాయింట్స్ ఇంకా ఛాన్స్ ఉంది. మై ప్లాన్ ఇస్తుంది ఒకవేళ వస్తే ఇక్కడ రావచ్చు. ఇంకా ఫాలో అయితే విల్ బి 24,400 కదా మార్కెట్ కమ్స్ డౌన్ 580 నుంచి 160 పాయింట్స్. 5 అంటే ఓకే 180 పాయింట్స్ ఫాలో అయింది మార్కెట్. ఇది ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ నుంచి రిటెస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. రిటెస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం సైడ్ వేస్ ఉంటే ఉండొచ్చు. మళ్ళీ ఇది బ్రేక్ ఏంటంటే మాత్రం కింద పడిపోతుంది. మళ్ళీ ఎక్కడ ఓపెన్ అక్కడ వరకు రావచ్చు. ఇలా బ్రేక్ అయితే ఇప్పుడు చూడండి నేను ఎంత క్లారిటీగా చెప్తున్నా బ్రేక్అవుట్స్